హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈవినింగ్ స్నాక్స్ ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందులో అరటికాయ బజ్జీ కూడా ఒకటి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎక్కువగా ఇష్టపడి అరటికాయ బజ్జీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అరటికాయ, ఒక కప్పు పిండితో ఎక్కువ బజ్జీని రెడీ చేసుకోవచ్చండి. తీసుకున్న అరటికాయకి ముందు వెనుక భాగాలను కట్ చేసుకోండి. అరటికాయకి పైన పీల్ని లైట్గా చెక్కుకొని తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్గా పీల్ చెక్కుకొని తీసుకోండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని కరిగించుకోండి. అరటికాయకి మధ్యలో క్రాస్గా కట్ చేసుకుని తీసుకోండి. 1/2 ఇంచ్ మందం ఉండేటట్టుగా పీసెస్ని క్రాస్గా కట్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని అలా బయట ఉంచితే మనకి కలర్ మారిపోతుంది కదండి. వీటిని తీసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. మొత్తం అరటికాయని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని, 1 స్పూన్ వరిపిండిని వేసుకోండి. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, కొద్దిగా క్రష్ చేసుకున్న వామ్ని, చిటికెడు వంట సోడాను కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం పలచగా కలుపుకోండి. పిండిని కలిపేటప్పుడు ఒకేసారి ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కొద్దిగా పలచగా పిండిని కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత వేలు పెట్టి చూస్తే వేలుకు అంటుకునేటట్టు పిండి ఉండాలండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరటికాయ ముక్కలను తీసుకొని పిండిలో ముంచుకొని వేసుకోండి. అరటికాయ బజ్జీని ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పొంగుతూ పైకి తేలితే మనం పిండి బాగా కలిపినట్టండి. ఆయిల్లో ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బజ్జీలను వేయించుకోండి. బజ్జీలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. బజ్జీలు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేసుకోండి. చిన్న బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. బజ్జీని తీసుకుని దాన్ని హాఫ్గా కట్ చేసుకోండి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పెట్టుకోండి. దాంతోపాటుగా మనం వేయించుకున్న పల్లీలు కూడా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న అరటికాయ బజ్జీ రెడీ. అంతేనండి, రోడ్ సైడ్ మనం ఎంతో ఇష్టంగా తినే అరటికాయ బజ్జీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. ఇది మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.